To everyone, welcome to LTX classes. మనం ద ఇంపార్టెంట్ చాప్టర్ ఫ్రమ్ లక్ష్మీకాంత్, దట్ ఈస్ ద సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం. సో ఫార్ మనం ది లెజిస్లేటివ్ రిలేషన్స్ ఆఫ్ సెంటర్ అండ్ బిట్వీన్ స్టేట్స్ అనేవి క్లియర్గా డిస్కషన్ చేసుకోవడం అనేది జరిగింది విత్ ఆర్టికల్స్తో సహా. క్లియర్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ ఏమున్నాయి, ఇట్లా మీరు కాంప్రహెన్సివ్గా చదివినట్లయితే బోత్ ప్రిలిమ్స్కి అండ్ మెయిన్స్కి కూడా మనకు కంప్లీట్గా సరిపోతుంది, అవునా? రైట్. అండ్ నెక్స్ట్ ఒకసారి చూడమ్మా. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ ఆఫ్ సెంటర్ స్టేట్. అయితే అంతకుముందు ఒక్కసారి చూడమ్మా, ఫీజ్ హైక్ అలర్ట్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఫీజెస్ అనేవి మనకి 1 నవంబర్ నుంచి పెరుగుతున్నాయి అన్నమాట. క్లియర్, 1 నవంబర్ నుంచి యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ఫీజు అనేది మనకి 30,000 నుంచి 35,000 రూపీస్కి పెరుగుతుంది. అండ్ జనరల్ స్టడీస్ ప్లస్ బిగ్ 5 అనేది 50,000 నుంచి 60,000 పెరుగుతుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అనేది 70,000 వాట్ నాట్. ఇక్కడ మీకు అంతా ప్రిలిమ్స్ మెయిన్స్ కాంప్రహెన్సివ్గా ప్రతిదీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది యూపీఎస్సీ ఇన్ఫినిటీతో. అండ్ మీకు ఆప్షనల్ ఇన్ఫినిటీ అనేది చూసుకున్నట్లయితే 25,000 అనేది 30,000 దాకా పెరుగుతుంది. సో కోర్స్ మీద మినిమం 5,000 నుంచి 10,000 దాకా హైక్ అనేది మనకు వస్తుంది. సో దిస్ ఈస్ ద రైట్ టైం దట్ యూ కెన్ స్టార్ట్. క్లియర్. సో అయితే ఒకవేళ మీరు ఈఎంఐ ఆప్షన్లో పే చేయాలనుకున్నా ఆర్ ఇంకే డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. 7893899553. 31 అక్టోబర్ వరకు ముందు జాయిన్ అయితే మనకి ఓల్డ్ ఫీజు అనేది వర్తిస్తుంది. 31 అక్టోబర్ తర్వాత ఫీజ్ హైక్ అనేది మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? రైట్. అండ్ ఒక్కసారి చూడమ్మా, వీఆర్ మూవింగ్ ఇన్ టు ది అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ పార్ట్. అడ్మినిస్ట్రేటివ్ లెజిస్లేటివ్ రిలేషన్స్ అనేవి కంప్లీట్ చేసాం. ఏ విధంగా అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ ఉంటాయో కూడా చూసినట్లయితే మనకి ఈ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ ఫ్రేమ్ అయినా సరే మోస్ట్లీ లెజిస్లేటివ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ నుంచే ఫార్మ్ అవుతాయి. కాబట్టి చాలా క్లియర్గా మనం ఆన్సర్ అనేవి అటెంప్ట్ చేయొచ్చు అనమాట. రైట్. ఎస్. అయితే లెజిస్లేటివ్ రిలేషన్స్లో ఆర్టికల్ 245 నుంచి 255 అని చూసుకున్నాం. అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే ఆర్టికల్ 256 నుంచి 263 దాకా చూస్తాం. ఓకేనా? సో ఏమని చూసుకున్నాం, లెజిస్లేటివ్ రిలేషన్స్ అనేవి ఆర్టికల్ 245 నుంచి 255 చూసుకున్నాం. అంటే లెజిస్లేటివ్ రిలేషన్స్ కంప్లీట్ అయిన వెంటనే అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అనేవి బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఆర్టికల్ 256 నుంచి 263 ఇట్లా మీరు కొహిరెంట్ వేలో చదువుకున్నట్లయితే ఆర్టికల్స్ దేనికి సంబంధించింది అనేది మీకు అర్థమవుతుందన్నమాట. రైట్. ఎస్. ఈ మధ్య క్వశ్చన్స్లో డిఫరెంట్ ఆర్టికల్స్ అనేవి మెన్షన్ చేస్తూ ఇది దానికి సంబంధించింది అని మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, మీకు ఆర్టికల్ 260 ఏంటో తెలీదు. రైట్. బట్ ఆర్టికల్ 260 అనేది ఒక లెజిస్లేటివ్ రిలేషన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ అనేది ఇవ్వడం జరిగింది అనుకోండి, దెన్ యూ షుడ్ బి క్లియర్లీ నోన్ దట్ ఏంటి 256 నుంచి 263 దాకా అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్. కాబట్టి 260 ఆర్టికల్ అనేది ఖచ్చితంగా లెజిస్లేటివ్ రిలేషన్ కాదు అని ఎలిమినేట్ చేసే పొజిషన్లో ఉండాలి. ఇట్లా ఇంటెలిజెంట్ గెస్సింగ్ అనేది చేసుకున్నట్లయితే మీకు టాపిక్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. ఓకేనా? ఎస్. అండ్ ఆర్టికల్స్ గుర్తుంచుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆర్టికల్ 256 నుంచి 263 దాకా అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అనేవి చూస్తాం. అండ్ సేమ్ లెజిస్లేటివ్ రిలేషన్స్ కానీ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ కానీ మనం పార్ట్ 11 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చూస్తాం అన్నమాట. పార్ట్ 11 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అయితే నెక్స్ట్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఏ విధమైన ఎగ్జిక్యూటివ్ పవర్ అనేది ఉంది అనేది చూద్దాం. సో డిస్ట్రిబ్యూషన్ చూస్తున్నాము, ఎగ్జిక్యూటివ్ పవర్. క్లియర్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్. అయితే ఈ ఎగ్జిక్యూటివ్ పవర్ అనేది సెంటర్కి ఉంటుంది, స్టేట్కి ఉంటుంది. అయితే ఎగ్జిక్యూటివ్ పవర్ అంటే ఎస్ అఫ్ కోర్స్ యూ మే గెట్ డౌట్, సార్ ఎగ్జిక్యూటివ్ పవర్లో పొలిటీషియన్స్ వస్తారా, ఐఏఎస్ ఆఫీసర్స్ వస్తారా అంటే ఎస్, ఇద్దరు కూడా వస్తారు. దట్ ఈజ్ ది పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ కింద మనకి మినిస్ట్రీస్ వస్తారు. ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, చీఫ్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్, స్టేట్ మినిస్టర్స్, ఇట్లా మినిస్టర్స్ అందరూ కూడా ఎగ్జిక్యూటివ్ పవర్లోకి వస్తారు. దాన్ని మనం పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అని అంటాం. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ అనేది అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్ అయినా అవుతుంది. క్లియర్. సో దీంట్లో మనకి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, ఐపీఎస్, సెంట్రల్ సర్వీసెస్ ఇట్లాంటి పర్సనల్ అంటే ఎగ్జామినేషన్స్ ద్వారా సెలెక్ట్ అయ్యే వ్యక్తులందరూ కూడా అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ పవర్లోకి వస్తారు. సార్ మరి అయితే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం? ఎస్ అఫ్ కోర్స్
ఇక్కడ కాస్త ఎక్కువ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఉన్నప్పటికీ కూడా ది ఎగ్జిక్యూటివ్ రిలేషన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ చూస్తున్నప్పుడు కేవలం పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ మాత్రమే కాదు, అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్ కూడా ఉంటుంది అని గుర్తుంచుకోండి, రైట్? ఎస్. అయితే ఈ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఎట్లా డివైడ్ చేయడం జరిగింది? సో చాలా క్లియర్గా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సెంటర్కి అండ్ స్టేట్కి ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనేవి డివైడ్ చేయడం జరిగింది, అవునా? రైట్. అంటే ఏ విధంగా ఇది లెజిస్లేటివ్ పవర్స్ అనేవి డివైడ్ చేయడం జరిగిందో అదే విధంగా ఎగ్జిక్యూటివ్ పవర్స్ కూడా డివైడ్ చేయడం జరిగింది. అయితే ఎట్లా? లెజిస్లేషన్ ఎవరైతే చేస్తారో మోస్ట్లీ ఎగ్జిక్యూషన్ కూడా వాళ్ళే చేస్తారు. కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి ఉన్నాయి, అవి కూడా మనం చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం, ఓకేనా? రైట్. అయితే ఇన్ జనరల్గా ఈ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అందరికన్నా సెంటర్కి, అంటే సెంటర్కి డిఫరెంట్ స్టేట్స్కి కన్నా సెంటర్కి ఎగ్జిక్యూటివ్ పవర్స్లో సుపీరియారిటీ అనేది ఉంటుంది అని గుర్తుంచుకోండి, క్లియర్? సో సెంటర్కి ఎగ్జిక్యూటివ్ పవర్ అనేది ఏ విధంగా, పార్లమెంట్ ఏ చట్టం తయారు చేసినా దాన్ని అమలులోకి తీసుకొచ్చేది మినిస్ట్రీసే కదా. ఆ మినిస్ట్రీస్ యొక్క పవర్ అనేది ఎవ్రీ స్టేట్లో కూడా ఉంటుంది అని గుర్తుంచుకోండి. అంటే పార్లమెంట్ యూనియన్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్ మ్యాటర్స్ మీద చట్టం అనేది చేస్తుంది, అవునా? సో ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే పవర్ అనేది మినిస్ట్రీస్కి ఉంటుంది. ఇండియా మొత్తం ఎక్కడైనా సరే వీళ్ళకి ఈ పవర్ అనేది ఉంటుంది. అంటే యూనియన్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్ మ్యాటర్ మీద చేసిన చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే పవర్ అనేది మినిస్టర్స్కి, అంటే ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి ఉంటుందన్నమాట స్టేట్స్లో కూడా, రైట్? అండ్ ఇది మాత్రమే కాదు, దట్ ఈజ్ టు ది ఎక్సర్సైజ్ ఆఫ్ రైట్స్, అథారిటీ అండ్ జ్యూరిస్డిక్షన్ అని చూస్తాము. అయితే ఏ ట్రీటీ వల్ల కానీ అగ్రిమెంట్ వల్ల కానీ ఒకవేళ యూనియన్ గవర్నమెంట్కి ఎస్ ఈ పవర్స్ నువ్వు తీసుకో అని వస్తే అప్పుడు కూడా ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ సెంటర్ అనేది స్టేట్స్లో వ్యాపించడం జరుగుతుందన్నమాట, రైట్? ఎస్. అయితే యూ మే గెట్ డౌట్, సార్ బై ట్రీటీ కానీ అగ్రిమెంట్ కానీ ఏంటది? బై ట్రీటీ కానీ అగ్రిమెంట్ కానీ అని చూసుకుంటే మనం క్లియర్గా లెజిస్లేటివ్ రిలేషన్స్లో చూసుకున్నాం. ఒక 2 or more స్టేట్స్ కనుక ఒకవేళ యూనియన్గా పార్లమెంట్కి రిక్వెస్ట్ చేశాయనుకోండి, పార్లమెంటే దీని మీద చట్టం చేయాలని, అట్లా తయారు చేసిన చట్టం యొక్క ఇంప్లిమెంటేషన్ ఎవరు చేస్తారు? యూనియన్ గవర్నమెంటే చేస్తుందన్నమాట. అంటే ఎందుకు? ఒక అగ్రిమెంట్ ద్వారా 2-3 స్టేట్స్ కలిపి వాళ్ళే సెంట్రల్ గవర్నమెంట్కి ఆ పవర్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి, ఓకేనా? రైట్. సో అయితే పార్లమెంట్ కానీ పార్లమెంట్ లెజిస్లేచర్ కానీ స్టేట్ లెజిస్లేచర్ కానీ వాళ్ళ రెస్పెక్టివ్ సబ్జెక్ట్ మ్యాటర్స్లో ఇష్యూస్ని వాళ్ళే చట్టాలు చేస్తారు, వాళ్ళే ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ కూడా తీసుకుంటారు. సో ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనేవి ఇట్లా డివైడ్ అవ్వడం జరిగింది. సార్ బాగుంది, బట్ మనకి యూనియన్ లిస్ట్తో స్టేట్ లిస్ట్తో పాటు కాంకరెంట్ లిస్ట్ అనేది కూడా ఉంది కదా. మరి ఆ కాంకరెంట్ లిస్ట్లో చట్టాలు పార్లమెంట్ అయినా చేయొచ్చు, స్టేట్ అయినా చేయొచ్చు కదా. మరి వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఎవరుంటారు? ఎస్, గుర్తుంచుకోండి, కాంకరెంట్ లిస్ట్ మీద తయారు చేసే చట్టాలకి మోస్ట్లీ ఎగ్జిక్యూటివ్ పవర్ అనేది స్టేట్స్కే ఉంటుంది, ఓకేనా? ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనేవి స్టేట్స్కే ఉంటాయి, బట్ కొన్ని ఎక్సెప్షన్స్. ఏంటా ఎక్సెప్షన్? ఒకవేళ ఏదైనా కండిషన్లో అక్కడ మెన్షన్ చేశారనుకోండి, దీని యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కే ఉంటుంది అని మెన్షన్ చేసిన, ఆర్ కాన్స్టిట్యూషన్ చాలా క్లియర్గా ఈ రెస్పెక్టివ్ సబ్జెక్ట్ మ్యాటర్స్లో ఎగ్జిక్యూటివ్ పవర్ అనేది యూనియన్ గవర్నమెంట్కే ఉంటుంది అని చెప్పిన, అప్పుడు మాత్రమే సెంటర్కి ఉంటుంది తప్ప ఇన్ జనరల్గా కాంకరెంట్ లిస్ట్ని ఇంప్లిమెంట్ చేసే ఆర్ ఎగ్జిక్యూట్ చేసే పవర్స్ అనేవి ది ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ స్టేట్స్ చేతుల్లో ఉంటాయి అని గుర్తుంచుకోండి. డన్. సో దిస్ ఈజ్ అబౌట్ కాంకరెంట్ లిస్ట్. అంటే ఒకవేళ మీకు స్టేట్మెంట్ అనేది ఇచ్చాడనుకోండి, ఏ విధంగా ఇన్ జనరల్ ది కాంకరెంట్ లిస్ట్ మ్యాటర్స్ ద ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ఆఫ్ ది మినిస్ట్రీస్ లైస్ విత్ ది స్టేట్స్ అని ఇస్తే ఆప్షన్ అనేది ట్రూ, క్లియర్? ఆప్షన్ అనేది ట్రూ ఆప్షన్ కింద మనం తీసుకుంటాం అనమాట. ఇన్ జనరల్గా వాళ్ళకే ఉంటుంది, బట్ అయితే సెంటర్కి కూడా ఇవ్వచ్చు అంటే సెంటర్కి కూడా ఇవ్వచ్చు. అయితే ఇట్లా ఇచ్చినవి ఏవైనా ఉన్నాయా సార్ అంటే ఎస్, ఇన్ జనరల్గా కాంకరెంట్ లిస్ట్ అన్నింటినీ కూడా స్టేట్స్ ఎగ్జిక్యూట్ చేస్తాయి. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, క్లియర్? ఎసెన్షియల్ కామోడిటీస్ యాక్ట్. సో ఎసెన్షియల్ కామోడిటీస్ యాక్ట్ 1955 యాక్ట్ అనేది చూసుకుంటే కాంకరెంట్ లిస్ట్ ప్రకారం చూస్తాము. అయితే దీని యొక్క యాక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది, అంటే పార్లమెంట్ తీసుకొచ్చింది. సో దీని ఎగ్జిక్యూటివ్ పవర్ జనరల్గా ఎవరికి ఉండాలి? స్టేట్స్కి ఉండాలి, ఎందుకంటే కాంకరెంట్ మ్యాటర్లో ఇష్యూ కాబట్టి. బట్ క్లియర్గా
ముందుగానే డిసైడ్ అవ్వడం జరిగింది. ఏంటి? ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ యొక్క ఇంప్లిమెంటేషన్ పవర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది సెంటర్ చేస్తుంది. ఓకేనా? సో ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ అనమాట. రైట్? ఎస్. అండ్ ఇది మాత్రమే కాదు, దెర్ ఆర్ సర్టెన్ ఆబ్లిగేషన్స్ అనేవి కూడా మనం చూస్తాం. క్లియర్? ఆబ్లిగేషన్స్ ఉంటాయి. సెంటర్ అండ్ స్టేట్స్కి ఆబ్లిగేషన్స్ అనేవి ఉంటాయి. ఆబ్లిగేషన్స్ ఆఫ్ ది స్టేట్స్ యొక్క ఆబ్లిగేషన్స్ చూస్తాము. అండ్ సెంటర్ యొక్క ఆబ్లిగేషన్స్ కూడా మనం ఈ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్లోనే, అంటే ఎగ్జిక్యూటివ్ రిలేషన్స్లోనే మనం చూస్తామన్నమాట. అయితే చూసుకున్నట్లయితే జనరల్గా కాన్స్టిట్యూషన్ 2 రిస్ట్రిక్షన్స్ అనేవి స్టేట్స్కి పెట్టడం జరిగిందనమాట. ఆ 2 రిస్ట్రిక్షన్స్ పెట్టి సెంటర్ యొక్క పవర్స్ని, స్కోప్ని కాస్త పెంచడం జరిగింది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పవర్స్ అనేవి అన్రిస్ట్రిక్టెడ్ మేనర్లో ఉంచడానికి హెల్ప్ అయ్యాయి అన్నమాట. రైట్? సో అదేంటో ఒక్కసారి మనం క్లియర్గా చూద్దాం. చూడండి, ఆబ్లిగేషన్స్ ఏంటి అండ్ ఆ 2 రిస్ట్రిక్షన్స్ కాన్స్టిట్యూషన్ ఏం పెట్టింది అని. ఒకటి ఏంటంటే టు ఎన్ష్యూర్ ద కంప్లయన్స్ ఆఫ్ లాస్ అని చూస్తాము. అంటే పార్లమెంట్ తయారు చేసిన చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లై చేసే విధంగా, అంటే వాటిని పాటించే విధంగా స్టేట్స్ యాక్షన్స్ అనేవి తీసుకోవాలి అని చెప్పి చూస్తామన్నమాట. రైట్? సో ఎందుకంటే పార్లమెంట్ తీసుకున్న చట్టం ఇంప్లిమెంటేషన్ అనేది స్టేట్స్లో జరుగుతాయి. ఆ స్టేట్స్ నో, యూనియన్ పార్లమెంట్ చెప్పిన చట్టం యొక్క ఇంప్లిమెంటేషన్ మేమెందుకు చేస్తాము, మేము చెయ్యము అని చెప్పే ఛాన్స్ లేదు. ఖచ్చితంగా దే నీడ్ టు డూ అనమాట. రైట్? ఎస్. కంప్లైంట్స్ అనేది చూస్తాం. అండ్ గుర్తుంచుకోండి మరొకటి, ది నాట్ టు ఇంపీడ్, క్లియర్, నాట్ టు ఇంపీడ్ ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పవర్ని మధ్యలో నాట్ టు ఇంపీడ్ అంటే కలగజేసుకోవడం అనేది చేసుకోకూడదు. ఇండియా అనేది ఒక యునైటెడ్గా ఉండాలి అంటే కొన్ని పవర్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అట్లానే ఇచ్చారు. అలా ఇచ్చిన వాటిల్లోనే మనం ఇక్కడ చూస్తున్నాం నాట్ టు ఇంపీడ్. ఒకటి ఏంటి? కంప్లైంట్స్. ఎస్, పార్లమెంట్ చెప్పింది ఇండియా మొత్తం చేస్తే ఇండియా అంతా ఒక యూనిఫైడ్ ఫీచర్ కింద కనిపిస్తుంది. అలానే పార్లమెంట్ తయారు చేసే చట్టాలను సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు స్టేట్స్ ఎవరు కూడా మధ్యలో ఇంపీడ్ అవ్వకూడదు అనమాట. అంటే మధ్యలో వాళ్ళని కలగా చేసుకోకూడదు. ఈ 2 అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. అయితే దీన్నే ఎట్లా చూస్తాము అంటే నాట్ టు ఇంపీడ్ మనకి కాన్స్టిట్యూషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏమని? దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ఆర్టికల్ 365 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 365 అనేది ఎమర్జెన్సీ ప్రొవిజన్స్కి సంబంధించింది. అయితే ఆర్టికల్ 365 ప్రకారం ఎప్పుడైనా స్టేట్స్ కనుక ది ప్రెసిడెంట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ది యూనియన్ గవర్నమెంట్ ఇచ్చే, క్లియర్, యూనియన్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డైరెక్షన్స్ని ఫాలో అవ్వకపోతే ప్రెసిడెంట్ కెన్ టేక్ ది డెసిషన్. ఏంటి? ఏ విధంగా? ఈ స్టేట్స్ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్కి అనుగుణంగా వెళ్ళట్లేదు కాబట్టి ఈ స్టేట్ గవర్నమెంట్ని కూల్చేసి ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అంటే ఆర్టికల్ 365 అనేది ఏం చెప్తుంది? దిస్ ఈజ్ అబౌట్ ది ప్రెసిడెంట్స్ రూల్ గురించి డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? నాట్ టు ఇంపీడ్ అంటే అర్థం ఏంటి అంటే క్లియర్గా చూసుకోండి. నాట్ టు ఇంపీడ్ అని యూజ్ చేసినప్పటికీ కూడా ద రియల్ ఎసెన్స్ ఏంటి అంటే ఆర్టికల్ 365 అనేది ఇంప్లిమెంట్ చేసేస్తారు. యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి కొన్ని పవర్స్ ఉన్నాయి. ఆ పవర్స్ కూడా ఇప్పుడు చెప్తాను. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్స్ డైరెక్షన్స్ అని అంటాం, ఆర్ సెంటర్స్ డైరెక్షన్స్ టు ది స్టేట్స్ అని చూస్తాం. ఒకవేళ చెప్పిన వాటిలో కనుక స్టేట్స్ ఫాలో అవ్వకపోతే అప్పుడు ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఆ రెస్పెక్టివ్ స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేసే పవర్ అనేది ఉంటుందన్నమాట ప్రెసిడెంట్కి. క్లియర్? ఎస్. సో ఈ 2 కండిషన్స్ని మనం ఆబ్లిగేషన్స్ కింద చూడడం జరుగుతుంది. ఈ ఆబ్లిగేషన్స్తో యూనియన్ కానీ స్టేట్స్ కానీ వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి అని మనం చూస్తాం. ఓకేనా? రైట్. అయితే సార్ ఆ సెంటర్ ఏ విధమైన డైరెక్షన్ ఇస్తుంది? ఎస్, ఆ డైరెక్షన్స్ ఏంటో మనం చూద్దాం. దట్ ఈస్ సెంటర్స్ డైరెక్షన్స్. మోస్ట్ ఇంపార్టెంట్. సో దీని మీద క్వశ్చన్స్ అనేవి పక్కా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. చాలా క్లియర్గా మీరు జాగ్రత్తగా వినండి. మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేస్తాను కావాలంటే. క్లియర్? సెంటర్స్ డైరెక్షన్స్ టు ది స్టేట్స్. సో స్టేట్స్కి ఏ డైరెక్షన్స్ అసలు సెంటర్ ఇవ్వగలదో చూడమా? దట్ ఈస్ టు కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్, బోత్ కన్స్ట్రక్షన్, క్లియర్, కన్స్ట్రక్షన్ అయితే కానివ్వండి ఆర్ ది
మెయింటెనెన్స్ అయితే కానివ్వండి, కన్స్ట్రక్షన్ అయినా మెయింటెనెన్స్ అయినా ఎవరివి, ది మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. క్లియర్, ది మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ మీన్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క కన్స్ట్రక్షన్ కానీ మెయింటెనెన్స్ కానీ, అంటే అవి దేనికి సంబంధించినవి ఉండాలి, నేషనల్ ఇంపార్టెన్స్ అయినా మిలిటరీ ఇంపార్టెన్స్ అయినా వాటి యొక్క కన్స్ట్రక్షన్ కానీ మెయింటెనెన్స్ కానీ స్టేట్స్ చేతుల్లో ఉండాలి. అది సెంటర్ చెప్తుందన్నమాట. ఎస్, ఇక్కడ ద లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అనేవి ఉన్నాయి, ఇవి మిలిటరీకి సంబంధించినవి. సో మీరు వీటిని జాగ్రత్తగా భద్రపరచండి అని స్టేట్స్కి చెప్తే ఖచ్చితంగా స్టేట్స్ అనేవి చెయ్యాలన్నమాట. ఒకవేళ చెయ్యకపోతే ఆర్టికల్ 365 అనేది ఇంప్లిమెంట్ చేసే పవర్ అనేది ప్రెసిడెంట్కి ఉంటుందన్నమాట. రైట్. సో ఇది మనం చూస్తాము. అండ్ ఇది మాత్రమే కాకుండా రైల్వేస్ యొక్క ప్రొటెక్షన్ కూడా, క్లియర్, రైల్వే లేన్స్ ఇవన్నీ కూడా వీటి యొక్క ప్రొటెక్షన్ అనేది, సార్ వాటికి ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారు కదా, నో, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా రైల్వేస్ అనేవి ప్రతి స్టేట్స్లో ఉంటాయి కాబట్టి అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ అనేది స్టేట్స్ తీసుకోవాలి. అంటే తను ఉన్న స్టేట్స్లో కొంతమంది ఆ స్టేట్ యొక్క రైల్వే స్టేషన్స్ని డ్యామేజ్ చేస్తున్నారనుకోండి, సో అది మళ్ళీ యూనియన్ గవర్నమెంట్కి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ది బేసిక్ ఈ రైల్వేస్ యొక్క ప్రొటెక్షన్ అనేది, క్లియర్, రైల్వేస్ యొక్క ప్రొటెక్షన్ అనేది ఎవరికి ఇవ్వడం జరిగింది, స్టేట్స్కి ఇస్తారనమాట. ఒకవేళ రైల్వేస్ ప్రొటెక్షన్కి స్టేట్స్ చెయ్యలేకపోతే ఆర్టికల్ 365 ప్రెసిడెంట్స్ రూల్ ఇంప్లిమెంట్ చేసే పవర్ అనేది ప్రెసిడెంట్కి ఉంటుందన్నమాట. రైట్. ఎస్. అండ్ ఇది మాత్రమే కాదు, ఈవెన్ ఒకవేళ ఒక స్టేట్లో ఒక లింగ్విస్టిక్ గ్రూప్ అనేది ఉంది అనుకోండి, లింగ్విస్టిక్ గ్రూప్, అయితే ఆ లింగ్విస్టిక్ గ్రూప్ యొక్క ప్రొటెక్షన్కి కానీ కన్జర్వేషన్ కానీ ప్రిజర్వేషన్కి కానీ వాళ్ళ యొక్క లాంగ్వేజ్లోనే, అంటే వాళ్ళ యొక్క మదర్ టంగ్లోనే ఎడ్యుకేషన్ చెప్పించాలి అని చెప్పి, ఎక్కడ, అది కూడా మొత్తం కాదు, ప్రైమరీ స్టేజ్లో, అట్లీస్ట్ ప్రైమరీ స్టేజ్లోనైనా సరే వాళ్ళకి వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పేటట్టు ఉంటే వాళ్ళు అటెండ్ అవుతారు, వింటారు. సో అట్లా కంటిన్యూస్గా ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేస్తారు అని ఉద్దేశం అన్నమాట. అంటే ఇక్కడ ఏం చూస్తాము, యూనియన్ గవర్నమెంట్ కావాలి అనుకుంటే స్టేట్స్కి చెప్పగలదు, మీ స్టేట్లో ఈ రెస్పెక్టివ్ లింగ్విస్ట్ గ్రూప్ ఉంది కదా, సో మీరు వాళ్ళ మదర్ టంగ్ ప్రమోషన్ కన్జర్వేషన్ గురించి వాళ్ళ ప్రైమరీ స్టేజ్లోనే, క్లియర్, ప్రైమరీ స్టేట్ ఆర్ ప్రైమరీ స్టేజ్లోనే స్కూల్స్లోనే మీరు ఆ లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేసి వాటిని ఫాలో చెయ్యాలి అని చెప్పి డైరెక్షన్ అనేది సెంటర్ ఇవ్వగలది. స్టేట్ ఫాలో అవ్వకపోతే ప్రెసిడెంట్స్ రూల్ అనేది పెట్టచ్చు అనమాట. క్లియర్. అండ్ ఇది మాత్రమే కాదు, ట్రైబల్స్ యొక్క వెల్ఫేర్, క్లియర్, ట్రైబ్స్ వెల్ఫేర్ కూడా తీసుకోమని యూనియన్ గవర్నమెంట్ చెప్పగలదు. స్టేట్ ఒకవేళ తీసుకోవట్లేదు అని అనిపిస్తే ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఇంప్లిమెంట్ చేయగలరు. అయితే యూ మే థింక్ దట్, సార్ ఇలా బేసిక్గానే ఉన్నాయి కదా, దట్ ఈస్ కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అని, రైల్వేస్ ప్రొటెక్షన్ కానీ, లింగ్విస్టిక్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క మైనారిటీ లాంగ్వేజ్ ప్రమోషన్కి కానీ, ప్రైమరీ స్టేజ్ ఆఫ్ స్కూల్స్లో, క్లియర్, ప్రైమరీ స్టేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ లాంగ్వేజ్ని ప్రమోట్ చేయడం, దానిలోనే చెప్పించడం కానివ్వండి, ట్రైబ్స్ వెల్ఫేర్, ఈ జనరల్గా ఈ 4 కండిషన్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్స్ అన్నమాట. వీటిని మనం సెంటర్స్ డైరెక్షన్ టు స్టేట్స్ అని చూస్తాము. ఒకవేళ స్టేట్స్ వీటిని ఫాలో అవ్వలేకపోతే దెన్ స్టేట్స్ ఏం చేయాలి, ఎస్, దే నీడ్ టు, అంటే ప్రెసిడెంట్స్ రూల్ ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూలిపోయే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. రైట్. ఎస్. అండ్ ఇది మాత్రమే కాదు, అర్థమైంది కదమ్మా ఏ కండిషన్స్లోని. అండ్ దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్, దట్ ఈజ్ ది మ్యూచువల్ డెలిగేషన్ ఆఫ్ ఫంక్షన్స్. అయితే కొన్నిసార్లు సెంటర్ స్టేట్లో ఉన్న ప్రతి చోటకి వెళ్ళలేదు, అవునా, అండ్ అలానే స్టేట్స్ కొన్ని ఆ రెస్పెక్టివ్ స్టేట్లో చేసినప్పటికీ కూడా వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ నెక్స్ట్ స్టేట్లో తీసుకెళ్ళలేవు. సో దీంతో అసలు ఏ విధంగా ఈ ఫంక్షన్స్ని షేర్ చేసుకోవాలనేది క్లియర్గా అర్థం అవ్వట్లేదు. సో ఆ టైంలో మ్యూచువల్ డెలిగేషన్ అనేది మనం చూస్తాం. ఎస్, మ్యూచువల్ డెలిగేషన్ అనేది కాన్స్టిట్యూషన్ ఉన్నప్పటి నుంచి ఉంది. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుంచుకోండి, ప్రెసిడెంట్ ఎప్పుడైనా సరే యూనియన్ గవర్నమెంట్ చేయాల్సిన ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ అనేవి స్టేట్స్ యొక్క కన్సెంట్, గుర్తుంచుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్, కన్సెంట్ ఆఫ్ ది స్టేట్స్. సో స్టేట్స్ యొక్క కన్సెంట్ తీసుకొని, క్లియర్, స్టేట్ అంటే నథింగ్ బట్ స్టేట్ గవర్నమెంట్ యొక్క కన్సెంట్ తీసుకొని ప్రెసిడెంట్ కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ మీరు చెయ్యండి అని స్టేట్స్కి చెప్పగలదు. ఈ పవర్ ఎవరికి ఉందమ్మా, ప్రెసిడెంట్కి ఉంది. కన్సెంట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్తో. అయితే అదే పవర్, ఎస్, ఇన్ రిటర్న్లో
గవర్నర్కి కూడా కన్సెంట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కన్సెంట్తో స్టేట్స్ యొక్క ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అనేవి సెంటర్కి ఇవ్వగలదు. క్లియర్. సో జనరల్గా ఏమని చూస్తాము, ప్రెసిడెంట్ స్టేట్ గవర్నమెంట్ యొక్క కన్సెంట్తో కొన్ని ఫంక్షన్స్ అనేవి డెలిగేట్ చేస్తాడు. డెలిగేషన్ అంటే ఇవ్వడం అనమాట, అధికారంగా ఇవ్వడం. అలానే గవర్నర్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కన్సెంట్తో తీసుకొని ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది, ఎస్ మీరు చెయ్యండి అని చెప్పి. సో దీంతో చాలా క్లియర్గా మనకి ప్రెసిడెంట్ గవర్నరు ఇవ్వగలరని అర్థమవుతుంది. బట్ దెర్ ఈజ్ వన్ కండిషన్, ఆ కన్సెంట్ లేకున్నా, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, పార్లమెంట్ కనుక ఒకవేళ చట్టం తయారు చేసి ఆ చట్టం ప్రకారం ఎస్ దీని యొక్క ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ అనేది స్టేట్స్ చేతుల్లోనే ఉంటుంది అని పార్లమెంట్ చెప్పింది అనుకోండి, అప్పుడు స్టేట్ యొక్క కన్సెంట్ అవసరం లేదు. క్లియర్. ది స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకుంటేనే పంపించడం జరుగుతుంది, అట్లా ఏమీ కూడా ఉండదు. అర్థమైందమ్మా? ఇక్కడ ఏంటి, ప్రెసిడెంట్ స్టేట్ గవర్నమెంట్ కన్సెంట్తో పంపించగలడు, గవర్నర్ సెంట్రల్ గవర్నమెంట్ కన్సెంట్తో పంపించగలరు. బట్ పార్లమెంట్ మాత్రమే అసలు స్టేట్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ కూడా తీసుకోకుండా, కన్సెంట్ కూడా తీసుకోకుండా కొన్ని ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అనేవి స్టేట్స్కి డెలిగేట్ చేసే పవర్ అనేది ఉంటుంది. అండ్ గుర్తుంచుకోండి, ఈ పవర్ కేవలం పార్లమెంట్గా ఉంది. ఇన్ రిటర్న్ స్టేట్ లెజిస్లేచర్ అలా చేయలేదు. అంటే ఏంటి, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సెంట్రల్ గవర్నమెంట్ కన్సెంట్ లేకున్నా స్టేట్ యొక్క ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ని ఇచ్చేయగలదా అంటే నో, ఏ విధంగా కూడా అట్లా ఇవ్వలేదన్నమాట. రైట్. సో ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్. ఇంకా కూడా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. బట్ ఒకసారి చూడండి, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ ఫ్రమ్ 256 to 263, ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనేవి బోత్ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్స్ కింద చూస్తాము. అండ్ సెంట్రల్ గవర్నమెంట్, పార్లమెంట్, యూనియన్ లిస్ట్, రైట్స్ అవన్నీ చూస్తాము. కాంకరెంట్ లిస్ట్ చూస్తాము. ది రోల్ ఆఫ్ సెంటర్ అనేది చూస్తాము. ది స్టేట్ గవర్నమెంట్ ఆబ్లిగేషన్స్ అనేవి చూస్తాము. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా స్టేట్స్కి డైరెక్షన్స్ ఇవ్వగలదో మనం చూసాము. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఇట్ ఈస్ ద మ్యూచువల్ డెలిగేషన్, ఎవరికి ఎట్లా పవర్ ఇస్తున్నారు, ఎవరు ఎంతవరకు ఇవ్వచ్చు అనేవి కూడా మనం క్లియర్గా చూసాం. అవునా? రైట్. అండ్ లాస్ట్ ఒక్కసారి చూడమ్మా, మోస్ట్ ఇంపార్టెంట్, దట్ ఈజ్ ది ఫీజ్ హైక్. ఫీజ్ అనేది హైక్ అవబోతుంది. యాజ్ ఆఫ్ నౌ 3000 రూపీస్ ఉన్న లక్ష్మీకాంత్ కోర్స్ ఏదైతే నేను క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో చాలామంది జాయిన్ అవుతున్నారు కూడా, దట్ ఈస్ థ్యాంక్ యూ ఫ్రమ్ మై సైడ్. అయితే ఈ 3000 కోర్స్ అనేది మనకి నవంబర్ 1 నుంచి 5000 రూపీస్కి వెళ్తుందన్నమాట. క్లియర్. సో 3000 ఫీజు కాస్త 5000కి వెళ్తుంది. సో దిస్ ఈజ్ ద రైట్ టైం. సో ఈరోజు కానీ రేపు కానీ మీరు పర్చేస్ చేసినట్లయితే లక్ష్మీకాంత్ కోర్స్ అనేది మీకు కేవలం 3000 రూపీస్కి వస్తుందన్నమాట. రైట్. సో తర్వాత 5000కి హైక్ అయ్యే ఛాన్స్ అనేది మనకు ఉంది. క్లియర్. సో దీంతో మనం నెక్స్ట్ చాప్టర్ అనేది నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. రైట్.